బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుల వినతి. బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలి. జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బోయిన్ పద్మాకర్. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు జగిత్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. సరిపోతాయి ఫ్రంట్ దానిలో जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। हिंदू 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 హిందూ బంధువులందరికీ నమస్కారము. దేశం లోపల వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. కొన్ని రాష్ట్రాల లోపల ప్రభుత్వాలు ముస్లిమ్స్కు సపోర్ట్ చేసి మరి హిందువుల మీద ఉసిగొల్పుతూ ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ లోపల 9 జిల్లాల లోపల ఉన్నటువంటి హిందువుల మీద మరి ముస్లిమ్స్ దాడి చేయడం జరిగింది. మరి వక్ఫ్ కొరకు వారు నిరసన చేస్తే మనకేమి ఇబ్బంది లేదు, కానీ హిందువులను టార్గెట్ చేసుకొని ఇద్దరు హిందువులను చంపి అనేక ఇళ్ళు దోసుకొని మానభంగాలు చేయడం జరిగింది. దీంతో పాటు మరి అన్వరుల్ బంగ్లా అనేటువంటి తీవ్రవాద సంస్థ ఇందులో కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు వారు జనవరి నుంచే స్కెచ్ చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ ఇంటికి వాళ్ళు గుర్తులు పెట్టి మరి పక్కగా ప్లాన్ చేసుకొని 4 నెలల్లో కూడా ప్లాన్ చేసుకొని మరి హిందువుల మీద దాడి జరిగింది. మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి హిందువులను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా తరఫున కోరుతున్నాము. జై శ్రీరామ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారికి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులలో మరియు ఆడియో కార్యాలయాలలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసినట్లయితే గత 3-4 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లో హిందువులపైన దాడులు, హిందూ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒకటి ఆలోచించాలి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు అని పేరుతో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు, భారత ప్రభుత్వం నిషేధించిన పిఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన ఏటీపీఐ కార్యకర్తలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు ప్రొటెక్షన్ పేరిట అలా కొంతమంది ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తూ హిందూ మహిళలపైన దాడి చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం పూర్తిగా మమతా బెనర్జీ కాదు, మమతా ఖాన్ అయిపోయినామే. అక్కడ పూర్తి స్వేచ్ఛ కల్పించింది ఉగ్రవాదులకు. ఆ స్వేచ్ఛలో హిందువులపైన దాడులు చేయడం, ఆమె తెల్లారి ఇంకో అనౌన్స్మెంట్ ఇవ్వడం, ఒకటేసారి పుడతాం ఒకటేసారి మరణిస్తామని అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలైన ఉగ్రవాద మూకలకు అనుకూలంగా మాట్లాడి అక్కడ హిందువులు భయభ్రాంతులతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం జరుగుతుంది. ఇకనైనా ప్రతి హిందువు సంఘటితం కావాల్సిన రోజులు వచ్చాయి. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మన హిందువులపైన దాడి చేస్తే పారిపోకుండా భయభ్రాంతులకు గురి కాకుండా మనం కూడా ఎదిరించే రోజులు తీసుకురావాలి. ఆ విధంగా ప్రతి ఒక్క హిందువు తయారు కావాలి. జై హింద్. సవరణ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసను ప్రేరేపిస్తుంది అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వక్ఫ్ సవరణ చట్టము పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత కూడా కొందరు ఈ చట్టాన్ని మేము ఒప్పుకోము అంటే, చట్టాలు రోడ్ల మీద చేసుడా పార్లమెంట్ సభలలో చేసుడో ఈ నాయకులు చెప్పాలి. జార్ఖండ్ ఒక మంత్రి ఏకంగా మేము షరియత్ చట్టాన్ని వాడతాం, రాజ్యాంగం మేము ఒప్పుకోము, ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో గందరగోళాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కొన్ని హిందువుల ఇళ్లను మార్కింగ్ చేసుకుంటూ ముందు రోజు మార్కింగ్ చేసి దహనానికి పాల్పడుతున్నారు. ఇలా హిందువుల ధనమాన ప్రాణాలు అగ్నికి ఆహుతవుతున్నా కూడా ఏ నాయకుడు మాట్లాడతలేడు. ఎక్కడో పాలస్తీనా జరిగితే మాట్లాడతారు, సేవ్ పాలస్తీనా అంటూ మాట్లాడతారు. హిందువుల ధనాలు మానాలు అగ్నికి ఆహుతవుతున్నాయి, వెంటాడి చంపుతున్నారు. అయినా కనీసం ఒక్క నాయకుడు కూడా దాని మీద మాట్లాడతలేడు. ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ఒక విలేకరి ప్రశ్న అడిగితే మాకు ఇప్పుడు ముఖ్యంగా ధరల పెరుగుదల గురించి మాట్లాడదామంటుంటారు. రాహుల్ గాంధీ కనబడాడు, ప్రియాంక గాంధీ కనబడదు. ఏంటి ఇలా ఇది విశ్వ హిందూ పరిషత్ వేదికైనా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వస్తున్నది. అందుకే హిందువులందరూ ఆలోచించండి. ఇలా మన ధన మాన ప్రాణాలు ఇలా అగ్నికి ఆహుతవుతున్నా మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని రోజులు వెనకస్తారు. ఖచ్చితంగా ఎవడైనా ఓటు కాస్తే చెప్పు దగ్గర కొట్టండి. ఇలా హిందువులు ఇంత తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నా కానీ ఒక్కడు మాట్లాడతలేడు, అందరూ మౌనంగా ఉంటున్నారు. ఏం జరుగుతుంది సమాజంలో? అందరూ ఆలోచించాలి. హిందువులు ఇప్పటికైనా ఐక్యంగా ఉండి మన సమాజాన్ని సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందు తరాలు అనేక ఇబ్బందులకు లోనవుతాయి.